స్టార్ట్ ఇంకా ఊరమాసు లాస్ట్ టైం లోన్ వుల్ఫ్ ఆడినప్పుడు 5 yearsతో చాలా హ్యాపీ చేసినారు నన్ను. కానీ ఇంకొంచెం ఫర్దర్ వెళ్ళి లైక్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, ఐ బెగ్ యూ. ఇప్పుడు మనం బ్యాటిల్ రాయల్ స్టార్ట్ చేయబోతున్నాం. మీకు తెలిసిందే నేను నా సిస్టర్ని ఇన్వైట్ చేయకుండా ఏం ఆడలేను, ఎందుకంటే నా సిస్టర్ నా అకౌంట్ తీసుకుంది. ఆడకపోతే చంపేస్తూ ఉంటుంది, నన్ను ఆడిపియమంటుంది. సో నా సిస్టర్ కోసం స్టార్ట్ బ్యాటిల్ రాయల్. నాకు గ్లిచ్, నాకు ఇంటర్నెట్ పని చేయట్లేదు టెక్నికలీ, సో అందుకే ఇది వాడుతున్నా. ఓకే, ఓన్లీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, తగ్గేదేలే అంటే తగ్గేదేలే. ఎవ్వరు చేయరు, వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా, చేయడానికి గంట పడుతుంది. ఓకే గాయస్, అప్పటి వరకు మనం అప్గ్రేడ్ అని అవుతున్నాం మన ఐటీని. వీడు నూబులా ఉన్నాడు. ఓకే, లియోన్ ఉన్నాడు. ప్రెజెన్స్, ఐ లవ్ దిట్ ప్రెజెన్స్. ఓ సాడిపోయింది, నేను చెత్త ఆడుతున్నాను కాదు. ఓ నాడు ఓకే, నా సిస్టర్ ఇంకా నేను ఆడుతున్నాను. మీకు తెలిసిందే నేను నా అకౌంట్లో తోపు, ఇందులో బాట్ అని ఘోరంగా బాట్. తెలిసింది నేను ఎంత బాట్ ఈ అకౌంట్లో. లోన్ నుంచి ఓడిపోయింది, మా సిస్టర్ అకౌంట్ పుష్ చేసింది ఈ అకౌంట్. సో ఈసారి అయితే మా సిస్టర్ పుష్ చేయకుండా మనమే ఆడాలి, ఎందుకంటే మా సిస్టర్ పుష్ చేయడం నాకు నచ్చలేదు. నాకంటే తను పుష్ చేస్తే తను నన్ను ఇప్పుడే బాట్ అంది, ఇప్పుడు కూడా అంటుంది. వస్తే ఇంతకుముందు ఏమన్నా ఇప్పుడు వెళ్తున్నాను ఎందుకు Battle Royale. Battle style. ఇప్పుడు వాటర్ సైడ్ ఇది నా సిస్టర్ కూడా లేవు, నేను ఒక్కనే ఆడుకుంటున్నాను. మా సిస్టర్కి నేను అన్ని ఆడుతున్నాను. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు ఆమె రూమ్కి వెళ్తాను. Dropping close. Got a gun. గాడ గన్ అప్పుడే చాలా పవర్ఫుల్ ఉంది. ర్యాంప్ స్క్వాడ్ తగ్గేదేలే బ్రదర్స్, తగ్గేదేలే అనండి. కామెంట్స్లో తగ్గేదేలే అని చెప్పండి, ఎందుకంటే కూడా మా కామెంట్స్లో మీకు అందరికీ తెలుసు చాలామంది హెవీగా వాడు ఎక్కడున్నాడో నాకు తప్ప ఎవరికి తెలియదు. అందుకే ఆన్లైన్ వెతుకుతా. ఆడు ఇప్పుడైతే కంపల్సరీ వస్తాడు, వస్తాడు. వెళ్తా, ఎందుకంటే ఈ కన్నా ఎక్కువసేపు ఉండకూడదు, ఎందుకంటే మనం మల్టీ టాస్కర్స్ కదా, మల్టీ చూపుతాయి. ఇప్పుడు చూద్దాం ఎవడన్నా ఇక్కడ ఉంటే కాదు అనుకున్నా శివాజీలు ఉంటారనే పెద్ద గన్లే పక్క. వీడి కోసం వీడు ఇంకోటి వస్తాడు, నేను చూసిదే వెనకాల ఒకడు దీన్ని ఇంకోసారి నేను నో మ్యాన్, చాలా కష్టపడ్డా, చాలా అంటే చాలా. డామిట్. సరే ఫ్రెండ్స్, నేను ర్యాంకప్ కావాలి కానీ కష్టమవుతుంది. సో లోన్ వుల్ఫ్ ఆడతా, కొంచెం పుష్ చేస్తారా అంటే బస్సు. Free Fire India is set in a virtual world. వద్దక్క, నువ్వు ఆడితే నాకు ప్రో ప్లేయర్స్ వస్తుంది. నెక్స్ట్ రౌండ్ నా సిస్టర్ వస్తుంది. ఇప్పుడు నా రూమ్లోకి వెళ్తాయి, వెళ్ళిపోయింది. రావద్దు నెక్స్ట్ రౌండ్. సరే ఫ్రెండ్, ఇప్పుడు మనం ఏకేతో కూడా వంట మనం చేస్తే వంట చూద్దాం. వంట మనకు పాసిబుల్, ఎందుకంటే మీకు తెలిసిందే మనం నార్మల్గానే ఎక్స్పోజ్ చేసి
అరే ఫ్రెండ్స్ చచ్చిపోయినా. వీడు రోబోటు. అమ్మో వీడు కూడా మామూలు కాదు. అరే అందరు తోపులు ఎందుకు వస్తున్నారు నారా? ఇంత నూపుగా నేను నా లోపల ఎందుకు మా సౌండ్ అనుకొచ్చి వీళ్ళందరినీ మా ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే పోనాలి సో పన్న నేను బాబా ఏమన్నా తోపులా మీరు అయిపోలే ఇంకా. బ్రో ఏమన్నా కొట్టాడా బ్రో? ఏ పేషెంట్ నాకు హ్యాండ్స్ ఆఫ్ బ్రోకి ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా పంపిద్దాం అనుకుంటున్నా, కానీ వద్దులే నాకు ఎందుకు ఇవన్నీ. గొడవ పడతారు. అక్కడ మన లొకేషన్ పెట్టినా అనుకోకండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. అది మన ట్రిక్ చీప్ ట్రిక్ అనుకుంటున్నారా? అది మా అక్క స్కూల్ ఎక్కితే గాలి కదా అన్నది మా అక్క. కామెంట్స్ చేయండి, మా అక్క కూడా కావాలంటే వీడియోలో ఖచ్చితంగా తెప్పిస్తా. లేపేసింది వీడు. నాకు రేంజ్ అవుట్ చేసిండు, ఎమ్మోడు కూడా వేసిండు. వీడు పని అయిపోయింది ఈరోజు. రేంజ్ అవుట్ క్రాష్ అవుట్ అయిపోయినా. నాకు బీబీ సుర్రు అంటుంది. అయిపోయింది నాకు. నేను ఒక న్యూ అకౌంట్ ఆడుతున్నా కూడా నన్ను పెట్టకపోతే న్యూబ్ అంటారు. తెలుసా? న్యూబ్ అకౌంట్ తెలుసా? ఏంటది న్యూబ్ అకౌంట్? ఫ్రెండ్స్ బా అలెక్స్ అనేది మా కుక్క. మా అక్క ఎప్పుడు ఆనే తిడుతుంటుంది కొన్నిసార్లు. మనం ఇప్పుడు యూఎంపీతో కొట్టేద్దాం. తమ్ముడికి బాగా ఎక్కువైంది. తమ్ముడు వచ్చి మరి లాల్ ఎమోట్ వేసిండు. తమ్ముడికి నేను ఎవడో చూపిస్తా. యూఎంపీ పట్టిన ఒక్కొక్కడికి ఇంకా అయిపోయింది రా. తమ్ముడు ఏంటన్నా లాస్ట్ టైం ఎమోట్ వేసావు, ఈసారి ఎందుకు వస్తలేదు ఎమోటు? రావట్లేదా ఎమోటు? ఏంద్రా నువ్వు ఎమోట్ వస్తలే, బయటకు వస్తలే ఎమోటు. కోపంతో ఉంటాను ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు సేమ్ ట్రిక్ కంబ్యాక్ అనుకుంటారా? వాడన్న వచ్చి ఎమోట్ వేస్తే వచ్చే కోపము నార్మల్ ఉండదు ఫ్రెండ్స్. ఇంత కాలుతుందంటే దెబ్బకాన్ని క్రాష్ అవుట్ వేసి పడేయాలనిపిస్తుంది. అందుకే కూల్గా క్రాష్ అవుట్ చేసిన. వీడు మెల్లగా సేమ్ ట్రిక్ ఫాలో అవుతా. ఆహాహా నా గన్నే, నాకు ఇష్టమైన గన్నే నాకు అడ్వాంటేజ్. నాకు ఇష్టమైన గన్లు ఉంటాయా అదే నాకు పెద్ద అడ్వాంటేజ్. బాటుగాడు గ్లో ఆల్ పెట్టుకుంది. గ్లో ఆల్ పెట్టుకొని ఏం చేస్తాడు? నేను గ్లో ఆల్ ఇరగొట్టలేనా? నువ్వు కంబ్యాక్ ఇచ్చిన దెబ్బకి అయిపోతాడు వీడు. మరి ఏంది ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తాడు? లాల్ ఎమోట్ వేసిండు లాస్ట్ సెకండ్ అనుకుంటా. అప్పుడు వాడు లాల్ ఎమోట్ వేసిండు. ఎట్లుంటుంది ఫ్రెండ్స్? కాలిపోదా? మరి ఏంది ఫ్రెండ్స్ ఎప్పుడు అంటే ఒకడు బాట కొండ తెలిసి కూడా వచ్చి చుట్టూ చేస్తాడు. ఇప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకే వీడికి నేను నా బాగా చూపిస్తాను. కనిపిస్తుంది బాట్ అనిపించింది. బాట్ ఆట ఫ్రెండ్స్. వీడైతే ఈసారి బాగా కొట్టిండు. సరే ఫ్రెండ్స్ వదిలేండి. ఇంకా అలాంటి చెత్తగాలతో మనకెందుకు, కోపం స్ట్రెస్ అవుతుంది. ఓకే మనకి ఏదో వచ్చింది అనుకుంటా. వావ్ థ్యాంక్స్, ఐ థింక్ సో. ఇదా నా దగ్గర టికెట్స్ లేవు, సారీ. సర్లేండి ఫ్రెండ్స్, మా అన్న వస్తే బాగుండు ఫ్రెండ్స్.
మళ్ళీ లోన్ wolf ఆడాలా అంటే యాస్ బట్ గైస్ మీరే నాకు చెప్పండి. నా గేమ్ ప్లే బాగాలేదు అనుకుంటే మాత్రం ఇంప్రూవ్ చేసుకుందామంటే Free Fire India. అవి నా ట్యాబ్లో ఆడితే ఇది ఎంత ఫ్రెండ్స్ ఒక్కొక్కరిని లేపేస్తుంది. కానీ ఇది నా ఫోను సెన్సిబిలిటీ చాలా అంటే చాలా తక్కువ. దీంట్లో మా సిస్టరు 4v2 అంట. అందులో ఒక్కొక్కటి ర్యాంక్ అప్ అయింది ఫ్రెండ్స్. ఒక్కొక్క గన్ ర్యాంక్ అప్ అయింది. ఈ గన్స్ 0 కదా, వాడిది ర్యాంక్ అప్ అయి ఉంటాయి గన్స్ వాళ్ళది. మనం అప్పుడు ఏం చేయగలుగుతాం? ఎట్లా కాలుస్తున్నాడు, ఎట్లా ఎందుకు బీబీ షుగర్ అవుతలే మంచి షాట్ క్లచ్. నెక్స్ట్ రౌండ్ కూడా గెలవాలి, చాలా కష్టం. ఆమె గెలిచిందంట, సిస్టర్ కూడా గెలిచింది. ఎంత అవమానమో చెప్పండి. గన్స్ డెవలప్ అయితే ఎవడన్నా గెలుస్తుంది అనకండి. నిజంగానే గన్స్ డెవలప్ అయినప్పుడు ద ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే నా అకౌంట్ నాకు పిచ్చి ఆడిపిస్తుంది. నా అకౌంట్ నేను ఎక్కువ కష్టపడ్డా. 65 లెవెల్ తెలుసా ఫ్రెండ్స్ అకౌంట్. నాకు మ్యాచ్ అయిపోగానే వస్తా. నువ్వు కోరుకో మ్యాచ్ గెలవాలని, అప్పుడు వస్తా. ఏందో ఫ్రెండ్స్ సడన్గా ఉరుక్కుంటెళ్ళి దేవుడి రూమ్లో కూర్చుంది. ఏం అడుగుతుందో వెళ్దామా? ఏం అడుగుతున్నావు చెల్లమ్మా? ఎందుకు కదా నా కుందరద్దనా అనే లోపల చంపేస్తుంది. ఒక్కొక్క బాట్ ఈయన బాటుగా నేను ఎట్లా కొట్టినా పర్వాలేదు, ఎట్లా కొట్టినా కనిపించింది చంపింది. ఈడు చూడండి ఈడు వేస్ట్ గాడు ఉన్నాడు. మా స్నైపర్లు తీసి ఏం చేస్తారు? అరే వేస్ట్గా పని అయితే అయిపోయింది. ఎక్స్పోజ్ చేసిన అదేంది ఫ్రెండ్స్, ఇదైతే చూసారా ఈ అమౌంట్ లేసనే నాకు గాలుతుంది. సరే బంద్ చేసుకో. ఈ అమౌంట్ లేస్తే మాత్రం నాకు మంచిగా కాలుతుంది. ర్యాంప్ వస్తుంది. ఎమోట్ వేస్తావా? ఎమోట్లతో ఏంది ఇప్పుడు వచ్చే లోపల చంపేసింది. చెప్పాలి చంపేరా నువ్వు ఏంద్రా అయిపోయింది. ఈ రోజు అయితే అయిపోయిండు. నాకు వచ్చే క్రాష్ అవుట్కి కనిపించింది. ఏంది ఫ్రెండ్స్ ఇది? అసలు ఏమవుతుంది? నాకు సెన్సిబిలిటీ తక్కువ ఉందా ఫ్రెండ్స్? నా సిస్టర్ ఆడుతా అంటుంది. సో రమ్మంట దా. రిక్వెస్ట్ పంపిడు. ఆగమ్మా. ఓకే అయిపోయింది. పంపించిన ఉంటా, మంచిగా ఉంటా. ఇప్పుడు నాకు గేమ్స్ ఇంపార్టెంట్ మనకి. ఓహ్ ఫ్రెండ్స్ హీరా మ్యాచ్ కూడా కొడుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ అని విన్నావాలని కోరుకుంటున్నా. తెలుసు నేను అసలు ఎక్కువ ఎట్లానే రోబ్లాక్స్ కంటెంట్ కూడా కావాలంటే చెప్పండి. కంపల్సరీ రోబ్లాక్స్ కూడా పెడతా. నాకు రోబ్లాక్స్ కూడా అకౌంట్స్ ఉన్నాయి, చాలా మంచిగా ఉంటాయి. మీకు రోబ్లాక్స్ కావాలంటే ఫస్ట్ నువ్వు వెళ్ళి చంపు.
రీలోడ్ రాదు నాకు. రీలోడ్ రాదా? ఆ హిందీ ఆన్సర్ ఎప్పుడు వెళ్ళదు తెలుసు నేను చచ్చిపోయాను. నా గ్లో లోపలికి వచ్చి వరకు గెలిపించుకు. సర్లే ఒక లైక్ ఇద్దాం, తమ్ముడు బాడాడు. సరే ఫ్రెండ్స్, ఈ రౌండ్ అయితే దబిడి అంటాడు. ఫస్ట్ బాటు నువ్వు వెళ్ళి ఒకరిని చంపు. రీలోడ్ అయినా అవ్వకపోయినా పర్వాలేదు, బాట్లే కావాలి, అదొక్కటే నాకు ఇష్టం. నేను చచ్చిపోయినా సరే, మా సిస్టర్ గేమ్ ప్లే అన్న బాగుంటుంది, ఆమె కూడా చచ్చిపోయింది. ఇప్పుడు నేను చూస్ చేస్తాను, వీళ్ళకి ట్రిక్కీ పెడతాను. ట్రిక్కీ అంటే ఘోరంగా ట్రిక్కీ. స్నైపర్ కాదు, ఫ్లేమ్ త్రోవర్ పెడతా. ఏ వావ్. సో నేను ఎప్పుడు ఏం పెడతాను, మనకు ఫ్లేమ్ త్రోవర్ వస్తుంది. ఫ్లేమ్ త్రోవర్ లేదు, సో ఏకే పెడతా. ఏకే పెడితే అసలు ఒక్కడికి కూడా రాదు ఫ్రెండ్స్. ఏకే ఓన్లీ ఏకే వాడాలంటే ఫస్ట్ ఒక కాల్ ఆఫ్ డ్యూటీ అన్న పబ్జీలో అన్న ప్రో ప్లేయర్. ఏకైనా చాలా మంచిగా ఆడొస్తుంది. నాకు కూడా నేను మనం అంటున్నా చచ్చిపోయింది. అందరు ప్రో ప్లేయర్లు వస్తారు మనకి. రాకపోతే పోయింది నా చూడ స్వాహా పోయింది. బా అన్నీ నాకు పోతున్నాయి, కానీ నేను మాత్రం అసలు ఏడుపు వస్తుంది ఫ్రెండ్స్. చెప్పాలంటే నాకు ఏడుపు వస్తుంది, ఎంత దరిద్రంగా గేమ్ ప్లే వస్తుంది. ఇంకా నేను మా మమ్మీకి చెప్పిన, మమ్మీ నేను గేమర్ అవ్వాలనుకుంటున్నాను, కానీ నాకు ఒక్క సపోర్ట్ ఏం లేదు. సపోర్ట్ మీకు కనుక నా కంటెంట్ ఏ పాయింట్లో నాకు సపోర్ట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయాల్సింది. వీళ్ళంటే వాళ్ళు లేరు అనుకుంటాను. వీళ్ళంటి చెత్త వాళ్ళు నన్ను ఎలా అంటే అసలు నువ్వు అసలు ఏం చెప్పారు. రెడీ కొట్టు. ఈ మ్యాచ్ ఎట్లా అర్థం కావట్లే. Free Fire India is set in a ఓకే, షార్ట్ రేంజ్ లాంగ్ రేంజ్ పెట్టా. వర్షకా విల్ యూ టేక్ కేర్ ఆఫ్ లాంగ్ రేంజ్? మీకు తెలిసినంత వరకు ఈ కంటెంట్ చేస్తుంది మీకోసమే, నా సెన్సిబిలిటీ రావట్లేదు. ఏంద్రా నాకు కావాల్సింది. తీసి కొడతా. రా చచ్చిపోయినా ఈ సుత్తి డొల్లా కోపం వస్తుంది. సో ఈ కోపం సుత్తి డొల్లా బదులు నా సిస్టర్కి ఒకటి చెప్తా, ఏంటంటే లాంగ్ రేంజో షార్ట్ రేంజో నాకు తెలియదు, ఏది కావాలంటే ఆ రేంజ్, కానీ ఫస్ట్ గ్లోవాల్ వాడు.
గ్లోవాల్ అంటే ఇట్లా ఒక వైట్ కలర్ వస్తుంది. ఇది ఇది వాడుతుంది. ఇది వాడితే నీకు గేమ్ ప్లే ఈజీ అవుతుంది. అర్థమవుతుందా? గేమ్ ప్లే ఈజీ అయిందనుకో ఎవ్వరు నేను ఆపలేడు కదా. అయిపోయింది. ఫస్ట్ ఓడి పోయింది. రెండోడు మాత్రం మామూలు కాదు, గుణగాలు ఆడిస్తుంది. మా సిస్టర్ కూడా ఎవరికి అయిపోయింది. మా సిస్టర్ కూడా అయిపోతుంది. నా ఫస్ట్ అయిపోయింది. మరి నువ్వేం చేస్తావు? చూసుకోవాలన్నమాట. మనకి సరౌండింగ్స్ అనే స్పెల్లింగ్ ఉందా? సరౌండింగ్స్ స్పెల్లింగ్ సరౌండింగ్ చూసుకోవాలి. ఎప్పుడు మనకు అడ్వాంటేజ్ రాదు. ఇది 1v1 కాదు, 2v2. ఎప్పుడు ఒక్కడొక్క దగ్గర నుంచి రాడు, ఇంకో దగ్గర నుంచి సర్ప్రైజింగ్ వచ్చి చంపేస్తాను ఇట్లా. అప్పుడు నువ్వేం చేయాలి? దగ్గరికి వచ్చి ఇంకొకరిని చంపాలి. నువ్వు అది చేయకుండా పక్కనకి వెళ్ళి చూసినావు అనుకో అంతే, ఎవరేం చేయలేదు. ఈ గన్ను చాలా వరుసగా నేను నీకు గెలిపించే ఛాన్సెస్ మస్తు ఉంది. నువ్వు ఏ రేంజ్ పెడతావో నాకు తెలియదు వరుసగా, బట్ ఈ రౌండ్ మాత్రం గెలవాలి. ఎందుకంటే దిస్ ఇస్ మై లాస్ట్ అండ్ ఫైనల్. ఎందుకంటే ఇప్పటికీ నేను చాలాసేపు ఆడినా. సరే మా సిస్టర్ గేమ్ ప్లే వద్దాము. కోపం మీద ఉంది నేను అన్న మాటలకి, ఘోరంగా కోపం మీద ఉంది. కానీ పడుతుంది. లవ్ యూ సిస్టర్, లవ్ యూ. ఘోరంగా అవసరం లేదు, నాకు అసలు ఏం వస్తలేదు. సరే స్టార్ట్ చేద్దాం. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ రౌండ్ మాత్రం నువ్వేం మనమైతే గెలవాలి. నేనైతే వదిలి కొడతా. ఫ్లేమ్ థ్రోవర్ బ్రో, ఫ్లేమ్ థ్రోవర్. నీకు దమ్ముంటే నేను ఫ్లేమ్ థ్రోవర్ కొనుక్కుంటా. నీకు గ్లోవాల్స్ కావాలంటే ఓకేనా? అప్పుడు కొట్టు, నీకు ఈజీ అవుతుంది. కనిపించింది. ఓకే, నాకు స్నైపర్స్ రావంటే నువ్వు స్నైపర్సే పడుతున్నావు. నాకు ఏడుపు వస్తుంది. లిటరలీ ఏడుపు అంటే ఏడుపు. నా సిస్టర్ కూడా పక్కనకి వెళ్ళి చెప్తుంది ఏందని. ఒక్క రౌండ్ దేవుడా ప్లీజ్. ఇది తెలిసిపోయింది ఫ్రెండ్స్ మన ప్లాన్. అందుకే దొంగగాళ్ళు ఏదో కొత్త ప్లాన్ మార్చారు అనుకున్నా. దొంగగాళ్ళు ఇంత దొంగగాళ్ళు ఏంద్రా, ఇంత దొంగగాళ్ళు ఇంత మా మమ్మీ ఫ్రెండ్స్. సరే ఆగు మా 2 minutes. మా మమ్మీ ఫోన్ చాలా బాగుంది. సరే మమ్మీ 5 minutes. మా మమ్మీ ఫ్రెండ్స్ లేట్ పడుతుంది. అయిపోయింది. ఫ్లేమ్ థ్రోవర్ కాల్చు వస్తున్నా. కాల్చు కమ్మాన్, కాల్చు. నన్ను కాదు వాళ్ళని. 1 kill, ఇంకా 4 kills చేసి మనమే విన్నాము. ఫ్లేమ్ థ్రోవర్ పెట్టి తప్పు చేసినాడు. ఫ్లేమ్ థ్రోవర్ పెట్టింది మా సిస్టర్. ఫ్లేమ్ థ్రోవర్, లవ్ యూ వాట్ అ బ్యూటిఫుల్ గా. ఫ్లేమ్ థ్రోవర్ తెలుసు కదా, చూపిస్తూనే ఉంటా. ఇంకొకరు అక్కడ ఇంకో ఆఫర్.
ఓ వర్షిక బాయ్ 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 ఓకే వాదన ఇలా కూడా కాదు ఇదో చెత్త కాదు అయిపోయింది 3-1 ఫ్రెండ్స్ ఈ రౌండ్ కూడా వెయిట్ వాళ్ళ చూసేసి స్నైపర్స్ పెడుతుర్రు ఈసారి మాత్రం వదలండి ఫ్రెండ్స్ ఎందుకు స్నైపర్ పెట్టినావు ఎందుకు పెట్టినావు మరి వాడు పెట్టామన్నాడరా నేను పిచ్చిలేసిందా గ్యాప్ ఇస్తున్నావు అయిపోయింది చూడబోయింది చచ్చి పీకినాం ఫ్రెండ్స్ మీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అన్న ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ నాకు తెలుసు వీడియో వేస్ట్ కాదు ఈడేం చేస్తలేడు వీడికి ఎందుకు చేయాలని ప్లీజ్ ఫ్రెండ్స్ ఇది చాలా ఎఫర్ట్స్ పెట్టినా థ్యాంక్ యూ